గైస్, నేను మీ తెలుగు ట్రేడర్ సూర్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మన ఇండికేటర్ అడ్వాన్స్డ్ ఆల్ ఇన్ వన్ ఇండికేటర్లో దాదాపుగా మీకు మల్టిపుల్గా ఒకే దాంట్లో ప్రొవైడ్ చేశాను. అంటే మనకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్ బేస్లో మనకు ఫేర్ వాల్యూ గ్యాప్స్ కానీ, ఇన్సైడ్ క్యాండిల్ అవుట్ సైడ్ క్యాండిల్ కానీ, బిగ్ క్యాండిల్ కానీ, క్యాండిల్ బ్రేక్అవుట్, సప్లై డిమాండ్ జోన్స్, ఆర్డర్ బ్లాక్స్, అదేవిధంగా ప్రైస్ యాక్షన్ బేస్లో స్ట్రాటజీస్. ఈ స్ట్రాటజీస్ ఏ విధంగా ఉంటాయంటే 1 2 3 4 5 6 7 ఓకే, ఈ విధంగా మనకు మల్టిపుల్గా దాదాపు 7-8 స్ట్రాటజీస్ ఉంటాయి. అదేవిధంగా ఇండికేటర్స్, ట్రెండ్ ఇండికేటర్స్ అనేవి సపోర్ట్గా నార్మల్గా ఉండేటివి మనకు, కాకపోతే ఈ మంచి మల్టిపుల్గా సపోర్ట్ చేసే ఇండికేటర్స్. ఓకే, అదేవిధంగా టేబుల్స్, ఒక టేబుల్ని బేస్ చేసుకొని. ఓకే, దాంతోపాటుగా ఈఎంఐ ఇండికేటర్స్ విత్ టైం ఫ్రేమ్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ 20 ఈఎంఐ 5 మినిట్స్లో కాకుండా 1 అవర్లో కూడా తీసుకోవచ్చు. అంటే దాదాపుగా మనము మల్టిపుల్ బేస్లో ఈ ఇండికేటర్ని చేసుకోవచ్చు అనమాట. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, దాదాపుగా 30 ఇండికేటర్లు ఒకే దాంట్లో ప్రొవైడ్ చేసి యాడ్ చేసి దీంట్లో ఏదైనా ఒక స్ట్రాటజీ యూజ్ చేసుకొని ఒక స్మార్ట్ మనీ కాన్సెప్ట్ బేస్డ్ ఒక స్ట్రాటజీ పెట్టుకొని దాంతోపాటుగా మనకు మల్టిపుల్ ఒక ఇండికేటర్ పెట్టుకొని ట్రేడ్ తీసుకుంటే మినిమం మనం ఎంతో కొంత క్యాప్చర్ చేసుకోవచ్చు. ఓకేనా, మనం అదే ఒకవేళ వేరే వాళ్ళ మీద డిపెండ్ అయి చేసేదానికంటే ఈ ఇండికేటర్ బేస్ చేసుకొని మీరు ఓన్గా ట్రేడ్ చేసుకోవడం ఉత్తమము. ఎప్పుడైనా వేరే వాళ్ళ మీద మీరు డిపెండ్ అయితే మీరు ఏదో ఒక రోజు ఖచ్చితంగా లాస్ అవుతారు. ఎందుకు లాస్ అవుతారంటే, మీరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక వ్యక్తి కాల్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫస్ట్ 1 కాల్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు, ఒక 1 లాట్ పెడతారు. సెకండ్ కాల్ పెట్టినప్పుడు 2 లాట్స్ పెడతారు. థర్డ్ కాల్ పెట్టినప్పుడు ఒక 4 లాట్స్ పెడతారు. ఫోర్త్ కాల్ ఇచ్చినప్పుడు కాలర్ పుట్ ఇచ్చినప్పుడు ఒక 10 లాట్స్ పెడతారు. కానీ ఏదో ఒకరోజు మీరు చాలా నమ్మకంతో ఉంటారు కాబట్టి ఒకటేసారి ఒక 50 లాట్లు 100 లాట్లు చాలా నమ్మకంతో పెడతారు. అయితే మీకు ప్రీవియస్గా ఉన్న ఈ ప్రాఫిట్ అంతా వచ్చేసి ఈ ప్రాఫిట్ అంతా పోయి ఓవరాల్గా లాస్లో ఉంటారు. ఎందుకంటే మనకు ట్రేడ్ 100% ఎవ్వరు 100% సక్సెస్ ఉండదు. దాంట్లో ఏదో ఒక్క ట్రేడ్ అయినా ఫెయిల్ అవుతుంది. ఆ ఒక్క 1 ఫెయిల్ చాలు మనం లాస్ అవ్వడానికి. అందుకే మీరే ఓన్గా ట్రేడ్ చేసుకుంటే చాలా బాగా ఉంటుంది. మీరే ఓన్గా చేసుకొని ఎంతో కొంత ప్రాఫిట్ తీసుకున్నా చాలు. మనం 1 మంత్ శాలరీని బేస్ చేసుకొని దానికి మనకు డేలో ఎంత కావాలనేది మీరు ఎస్టిమేట్ చేసుకోవాలి. అంత మించి చేసుకోవద్దు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 1 మంత్కి ఏదైనా ఒక వ్యక్తికి శాలరీ వచ్చేసి 30,000 అనుకున్నాం అంటే పర్ డే ఎంత, 1000 రూపాయలు. ఆ విధంగా ఎస్టిమేట్ చేయాలి. కానీ ఒకటే రోజులో 5,000 10,000 ఎక్స్పెక్ట్ చేస్తా అంటే మాత్రం ఓవరాల్గా లాస్లోనే ఉంటారు. ఇప్పుడు మన ఇండికేటర్ చాలా బాగా పనిచేస్తుంది. మనకు మల్టిపుల్గా సపోర్ట్ ఉంటుంది. ఈ ఇండికేటర్ ద్వారా మీరు చూస్తారు కదా, ఇందులో సపోర్ట్గా ఉంటుంది. మీకు తక్కువ ప్రైస్లోనే నార్మల్ ప్రైస్లోనే ఉంటుంది. ఎందుకు మనం ఈ ఇండికేటర్ తీసుకోమని చెప్తానంటే, ఈ ఇండికేటర్ తీసుకోవడం ద్వారా మీరు ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా అప్ సైడ్ వెళ్తుంది, మార్కెట్ రివర్స్ అవుతున్నప్పుడు మనం ఇండికేటర్ ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. దాని ద్వారా మీరు ఈ లాస్ అనేది తప్పించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు నేనేమంటానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండికేటర్ ద్వారా ప్రాఫిట్ వస్తుందా రాదా అని నేను చెప్పను. ఎందుకు అంటే ప్రాఫిట్ కంటే ఎక్కువ లాస్ కాకుండా ఉంటే సరిపోద్దని అంటున్నాను. అంటే ప్రాఫిట్ రాదని చెప్పట్లేదు, ప్రాఫిట్ వస్తుంది. కాకపోతే ప్రాఫిట్ కంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి లాస్ కాకుండా ఉండడం మెయిన్ ఇంపార్టెంట్ ట్రేడింగ్లో. అంటే ట్రేడింగ్లో ప్రాఫిట్ తీసుకోవడం కంటే ఎక్కువ తప్పించుకొని తిరగడం ఉత్తమం. తప్పించుకొని తిరగడం అంటే లాస్ కాకుండా ఉండడం, అదే చాలా గొప్ప విషయం అనమాట. మనకు ప్రాఫిట్ వస్తే గ్రేట్ కాదు, లాస్ కాకుండా ఉన్నోడు గ్రేట్. ఎందుకు అంటే లాస్ కాకుండా ఉంటే ఈరోజు కాకపోతే రేపు సంపాదించవచ్చు. అదే ప్రాఫిట్ ఒకరోజు వస్తుంది 2 రోజులు పోద్ది, అది కాదు గ్రేట్. మనకు ఓవరాల్గా ప్రాఫిట్ లాస్ కాకుండా ఉండే వ్యక్తే గ్రేట్ అని నేను అంటాను. ఓకే, మన ఇండికేటర్లో మీరే చూడండి, ఈ విధంగా మనకు మల్టిపుల్ ఇండికేటర్ ఇచ్చి దీంతో పాటుగా దీని కింద చూడండి మనము ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ ఇండికేటర్ కానీ, దాంతోపాటుగా మనము ఎంఏసిడి కానీ, వాల్యూమ్ కానీ, మనకు మార్కెట్ ఎటు సైడ్ వెళ్తుంది అనేది చూసుకోవడం కూడా దీంట్లో ఈజీగా చూసుకోవచ్చు. ఓకే, మీరు చూడండి ఒకే దాంట్లో మల్టిపుల్ ఇండికేటర్స్, అంటే దీంట్లోనే ఆర్ఎస్ఐ ఉంటుంది. ఓకే, దాంతోపాటుగా ఎంఏసిడి ఉంటుంది. ఎందుకంటే ఇది మనకు మోర్ కన్ఫర్మేషన్, సార్ ఇవి దీంట్లోనే ఉన్నాయి కదా మళ్ళీ మీరేంటి అని. అంటే నేను ఎంట్రీ తీసుకున్నప్పుడు మల్టిపుల్ కన్ఫర్మేషన్ తీసుకోవాలనేది నా ఇంటెన్షన్. దాంతోపాటుగా ఈ విధంగా రెడ్ గ్రీన్ సిగ్నల్ వస్తుంది కదా, ఈ గ్రీన్ వస్తే ఎంతో కొంత ప్రాఫిట్, ఇది రెడ్ వస్తే ఎంతో కొంత ప్రాఫిట్. ఈ విధంగా ఇది బైసెల్ ఇండికేటర్ ఒకటి మనకు యూజ్ అవుతుంది. దాంతోపాటుగా డైవర్జెన్స్ ఇండికేటర్, ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ ఇండికేటర్, అంటే మనకు బై ఎక్కడ చేయాలి సెల్ ఎక్కడ చేయాలనేది ఈ డైవర్జెన్స్ ఇండికేటర్ అనేది మనకి ఈజీగా చూపిస్తుంది. ఓకే, ఎక్కడ బుల్ వస్తుంది ఎక్కడ బేర్ వస్తుంది అనేది దీన్ని బేస్ చేసుకొని మనము చూసుకోవచ్చు.
ఓకే, దాంతోపాటుగా మనకు వాల్యూమ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇండికేటర్ వాల్యూమ్ ఇండికేటర్. అంటే దీంట్లో వాల్యూమ్ని బేస్ చేసుకొని ఏ విధంగా ట్రేడ్ తీసుకోవాలనేది మనం ఈ ఇండికేటర్లో చూసుకుంటాము. కాబట్టి మల్టిపుల్ కన్ఫర్మేషన్లో, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ అప్ సైడ్ వెళ్తుందా డౌన్ సైడ్ వెళ్తుందా అనేది మనం ఏ విధంగా ఐడెంటిఫై చేసుకోవాలి అంటే, మీరు ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకు మార్కెట్ ఇక్కడ సైడ్ వేస్లోనే ఉండిపోయింది. అప్పుడు ఇక్కడ ఏమైంది చూడండి ఒకసారి, మార్కెట్ పెద్ద మూమెంటం ఏం లేదు. మనం దీంట్లో ఏం చేయాలంటే స్లోగా మనకి ఇక్కడ చూడండి వాల్యూమ్ స్లోగా మనకి ఇంక్రీజ్ అవ్వుకుంటూ వెళ్తుంది. ఇక్కడ ఇది ఎంత ప్రాఫిట్ వచ్చినప్పుడు మనకు స్లోగా మార్కెట్ ఈ విధంగా మార్కెట్ ఇంప్రూవ్మెంట్ అయింది. అంటే డౌన్ సైడ్ ఇంకా వాల్యూమ్ బార్ అనేది ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. దీని ద్వారా మనకు మార్కెట్ డౌన్ సైడ్ వెళ్తుంది అనేది ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ ఎంతో కొంత మళ్ళీ రివర్స్ అయ్యి మళ్ళీ వాల్యూమ్ బార్స్ అనేది మళ్ళీ ఇంక్రీజ్ అయినాయి. అంటే ఈ విధంగా వాల్యూమ్ బార్స్ విత్ దాంతోపాటుగా మనం ఈ ఎంఏసిడి బ్రేక్ అయింది. అదేవిధంగా బైసెల్ ఇండికేటర్ కూడా మొత్తం రెడ్ చూపించింది. ఓకే, విత్ దాంతోపాటుగా మన ఆర్ఎస్ఐ ఇండికేటర్ కూడా 60 లైన్ బ్రేక్ అయింది, 40 లైన్ బ్రేక్ అయింది. అంటే ఈ విధంగా మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ అనమాట. మనం మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఉంటేనే ఇండికేటర్ మనం తీసుకుంటాం. ఇంకొకటి, నేను ఈ ఇండికేటర్ కొంచెం మార్చానమాట. దీంట్లో మనకు 60 అబవ్ ఉంటే స్కాల్పింగ్ చేసుకోవచ్చు, 40 బిలో ఉంటే ఈజీగా మళ్ళీ స్కాల్పింగ్ చేసుకోవచ్చు. మనకు దీన్ని బేస్ చేసుకొని కూడా ఎంఎస్సిడిని బేస్ చేసుకొని కూడా మనం ట్రేడ్ చేసుకోవచ్చు. అంటే నేను మల్టిపుల్ విధాలుగా దీంట్లోనే ఒక 5 నుంచి 6 ఇండికేటర్స్ ఉన్నాయి. ఓకే, దాంతోపాటుగా మనకు ఇక్కడ బై సిగ్నల్ రెడ్ సిగ్నల్ అనేది ఇక్కడ ఈ సింబల్ చూపిస్తుంది. అంటే ఇలా మల్టిపుల్ సపోర్ట్ బేస్ చేసుకొని మనం ఇండికేటర్ క్రియేట్ చేస్తాము. అంటే ఓవరాల్గా నాకు సపోర్ట్ ఉండాలనేది నా ఇంటెన్షన్. ఓకే, మీరు ఈ ఇండికేటర్ మీరు ఓన్లీ వన్సే ఒకసారి మీరు పే చేస్తారు, కానీ మీరు లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. ఓకే, మళ్ళీ దీన్ని ఎప్పటికప్పుడు నేను ఇండికేటర్ని అప్డేట్ చేస్తూ ఉంటానన్నమాట. అంటే మనం ప్రతిదీ ఇండికేటరు ఈ వాల్యూమ్ని బేస్ చేసుకుంటూ దీంతో పాటుగా మనము ఈ స్ట్రాటజీస్ బేస్ చేసుకుంటే మనకు కంపల్సరీ పక్కా మంచి ట్రేడ్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫేర్ వాల్యూ గ్యాప్స్ క్లిక్ చేశాను, మీరే చూడండి మనకు ఫేర్ వాల్యూ గ్యాప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో దీంట్లోనే చూపిస్తుంది. మనం ఈ ఫేర్ వాల్యూ గ్యాప్స్ ద్వారా ఎక్కడ ఏ విధంగా ట్రేడ్ చేసుకోవాలనేది కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకే, మార్కెట్ డౌన్ సైడ్ వెళ్తున్నప్పుడు ఇక్కడ డౌన్ సైడ్ ఎక్కడి వరకు వెళ్తుంది, ఇంకా డౌన్ సైడ్ ఇంకా కిందికి ఎక్కడి వరకు వెళ్తుంది అనేది మనం ఈ ఫేర్ వాల్యూ గ్యాప్స్ ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీన్ని టచ్ అవుతుంది, దీన్ని టచ్ అయ్యి మళ్ళీ రివర్స్ అయింది అనుకోండి, ఈ కలర్ వచ్చేస్తుంది అనమాట. అంటే ఎల్లో కలర్ వస్తుంది. అంటే దీన్ని మొత్తం ఫుల్ఫిల్ చేస్తేనే ఇది పోతుంది ఎఫ్ఈజీ ఫేర్ వాల్యూ గ్యాప్. లేకపోతే సగం టచ్ అయ్యి సగం ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, సగం టచ్ అయింది ఇంకా మిగతా ఫిల్ చేయలేదు. కాబట్టి ఈ ఫిల్ చేయని భాగాన్ని ఇది మనకు ఎల్లో కలర్లో చూపిస్తుంది అనమాట. దీన్ని మిటిగేటెడ్ ఎఫ్ఈజీ అంటారు. ఓకే, ఈ విధంగా మనకు మల్టిపుల్గా ఈ ఫేర్ వాల్యూ గ్యాప్స్లో ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇన్సైడ్ అవుట్ సైడ్ క్యాండిల్. మనకు మార్కెట్లో ఇన్సైడ్ ఎక్కడ ఉంది, అవుట్ సైడ్ ఏ విధంగా ఉంది అనేది ఈ ఇన్సైడ్ అవుట్ సైడ్ క్యాండిల్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. దీని ద్వారా మార్కెట్ డైరెక్షన్ని మనకు ఇన్సైడ్ ఉందా అవుట్ సైడ్ ఉందా అని బేస్ చేసుకొని మార్కెట్ ఎటు సైడ్ బ్రేక్ అవుతుంది, ఎటు సైడ్ వెళ్తడానికి ఛాన్స్ ఉందనేది మనం ఈ ఇన్సైడ్ అవుట్ సైడ్ క్యాండిల్ ద్వారా తెలుసుకోవచ్చు. ఓకే, దాంతోపాటుగా బిగ్ క్యాండిల్ స్ట్రాటజీ. ఈ బిగ్ క్యాండిల్ స్ట్రాటజీ అనేది మనకు బిగ్ క్యాండిల్ ఎక్కడ ఉంది, ఆ బిగ్ క్యాండిల్ బేస్ చేసుకొని మార్కెట్ ఎక్కడ రివర్స్ కావడానికి ఛాన్స్ ఉందనేది ఈ బిగ్ క్యాండిల్ ద్వారా మనము ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఇప్పుడు ఈసారి ఇక్కడ అప్ సైడ్ వెళ్ళినప్పుడు దీని యొక్క 50% బేస్ చేసుకొని ఇది ఆటోమేటిక్గా డ్రా చేసుకొని దీన్ని ఎక్కడ రివర్స్ కావాలని చూపించుకొని మార్కెట్ ఈ విధంగా రివర్స్ అయింది. ఎగ్జాక్ట్గా ఇక్కడ రివర్స్ అయ్యి ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం, మంచి ప్రాఫిట్ వస్తుందన్నమాట. అంటే బిగ్ క్యాండిల్ స్ట్రాటజీ ఆ విధంగా మనకు ఉంటుంది. మనం మల్టిపుల్ సపోర్ట్లో ఈ బిగ్ క్యాండిల్ స్ట్రాటజీని కూడా యూజ్ చేసుకొని మనం ఒక సపోర్ట్ రెసిస్టెన్స్ లాగా కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్. మనకు మార్కెట్ సైడ్ వేస్ ఉన్నప్పుడు బ్రేక్ అవుతున్నప్పుడు మనకు ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ అనేది చాలా మంచిగా యూజ్ అవుతుంది. ఎక్కడ బ్రేక్అవుట్ ఇస్తుంది, ఏ విధంగా బ్రేక్అవుట్ ఇస్తుంది అనేది దీన్ని బేస్ చేసుకొని తీసుకోవచ్చు. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సప్లై డిమాండ్ జోన్స్. ఈ సప్లై డిమాండ్ జోన్స్ మనకు 100% వర్కౌట్ అయ్యేది ఇండికేటర్. దీన్ని బేస్ చేసుకొని మనకు మల్టిపుల్ సపోర్ట్ బేస్ చేసుకొని మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా ఈ దాన్ని బేస్ చేసుకొని మీరు ఈజీగా ట్రేడ్ తీసుకోవచ్చు. స్టాక్ చేసేవాళ్ళు దీన్ని బేస్ చేసుకొని మనం డే టైం ఫ్రేమ్లో పెట్టుకొని కూడా దీన్ని ఏ టైం ఫ్రేమ్ బేస్ చేసుకొని కూడా మనం ఈ సప్లై డిమాండ్ జోన్స్ బేస్ చేసుకొని ట్రేడ్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ సప్లై డిమాండ్ జోన్స్ మనకు వెరీ వెరీ స్వింగ్ హైలో బేస్ చేసుకొని ఉంటాయి. కాబట్టి మనం డే టైం ఫ్రేమ్లో డ్రా చేసుకోవచ్చు, ఒక సపోర్ట్ రెసిస్టెన్స్ లాగా బేస్ చేసుకోవచ్చు, ఒక జోన్ లాగా బేస్ చేసుకోవచ్చు. ఓకే, బ్రేక్అవుట్ అయితే ఎక్కడి వరకు వెళ్తానేది బేస్ చేసుకోవచ్చు. ఈ విధంగా సప్లై డిమాండ్ జోన్స్ మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆర్డర్ బ్లాక్స్. మనము స్మార్ట్ మనీ కాన్సెప్ట్ తెలిసిన వాళ్ళు మన ఆర్డర్ బ్లాక్స్ బేస్ చేసుకొని కూడా ట్రేడ్ అనేది
తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ స్ట్రాటజీ ఒకసారి చూడండి. మనకు ఇది క్రూడ్ ఆయిల్లో మనకు ఫారెక్స్ మార్కెట్లో కూడా యూజ్ అవుతున్నాయి దీంట్లో ఇండికేటర్. అందుకే నేను మల్టిపుల్ ఇండికేటర్స్ నేను ఇచ్చాను. ఓకే, మీరు ఓవరాల్గా వీటిని బేస్ చేసుకునే ట్రేడ్ తీసుకుంటారనేది నా ఉద్దేశము. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ హై బ్రేక్ అయింది, హై లో ఇక్కడే ఉంది కాబట్టి మార్కెట్ ఇక్కడ నుంచి ఈ డైరెక్షన్లో ఉంది కాబట్టి దీన్ని బేస్ చేసుకొని తీసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లో బ్రేక్ అయింది, టార్గెట్ ఇచ్చేసింది. ఓకే, మనకు మల్టిపుల్ టైమ్స్ ఈ లో బ్రేక్ అయితే మ్యాక్సిమం ఆ టార్గెట్ని ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, మీరు ఇప్పుడు ఇక్కడ చూడండి, హై బ్రేక్ అయింది, టార్గెట్ రివర్స్ అయింది, నెక్స్ట్ లో బ్రేక్ అవుతుంది, లో బ్రేక్ అయ్యాక ఇక్కడ మళ్ళీ రివర్స్ వచ్చేసింది. ఓకే, మార్కెట్ సైడ్ వైజ్ డైరెక్షన్ తప్ప ఈ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ స్ట్రాటజీ అనేది చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సూర్య బ్రేక్అవుట్ స్ట్రాటజీ. దీంతో బేస్ చేసుకుని మనము పెండింగ్ ఆర్డర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది కూడా ఐడెంటిఫై చేసుకోవచ్చు ఈ సూర్య బ్రేక్అవుట్ స్ట్రాటజీ ద్వారా. ఓకే, మీరు మల్టిపుల్గా ఈ సూర్య బ్రేక్అవుట్ స్ట్రాటజీ బేస్ చేసుకొని కూడా మనము ట్రేడ్ తీసుకోవచ్చు. ఈ సూర్య బ్రేక్అవుట్ స్ట్రాటజీ ద్వారా మనము హై బ్రేక్ అయితే హై తీసుకుంటాము, లో బ్రేక్ అయితే లో తీసుకుంటాము అనమాట. ఈ హై లో బేస్ చేసుకొని కూడా ఈ బ్రేక్అవుట్ తీసుకొని మనము ట్రేడ్ తీసుకోవచ్చు. హై బ్రేక్ అయితే హై, లో బ్రేక్ అయితే లో, దీన్ని టార్గెట్ బేస్ చేసుకొని మనము ఈ ట్రేడ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ. ఈ ఓపెన్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ అనేది మీరు ఒకసారి గమనించండి. మనకు మార్కెట్ ఓపెన్ బేస్ చేసుకొని టార్గెట్ లెవెల్స్ ఇస్తుంది అనమాట. ఇది ఓపెన్ లెవెల్, దీని యొక్క టార్గెట్ ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్. మనకి ఎగ్జాక్ట్గా మీరు ప్రీవియస్ బ్యాక్ టెస్ట్ చేసినా కానీ మనకు ఇది ఓపెన్ బ్రేక్అవుట్ అనేది ఖచ్చితంగా టార్గెట్లు ఇస్తుందన్నమాట. ఓకే, మీకు మల్టిపుల్గా ఎక్కడ తీసుకున్నా కానీ ఇది ఓపెన్, ఇది ఫస్ట్ టార్గెట్, ఇది సెకండ్ టార్గెట్, ఇది ఓపెన్ ఫస్ట్ టార్గెట్. ఓకే, ఇది ఓపెన్ ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్. ఓకే, ఎగ్జాక్ట్గా టార్గెట్ లెవెల్స్ అనేది ఈ ఇండికేటర్ ఇస్తుంది. నెక్స్ట్ ఆల్గో లెవెల్స్. సూర్య ఆల్గో లెవెల్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇండికేటర్. మనకు మార్కెట్ డైరెక్షన్ తెలిపేది. ఒక ఆల్గో ప్రైస్ పైన ఉంటే మార్కెట్ ఆ టార్గెట్ని హిట్ చేస్తుంది, మార్కెట్ డౌన్ సైడ్ ఉంటే లోన్ టచ్ చేస్తుంది అనేది ఈ ఇండికేటర్ బేస్ చేసుకొని మనము ట్రేడ్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆల్గో ప్రైస్ పైన ఉంటే మార్కెట్ ఆల్గో హై 1 టచ్ చేస్తుంది, ఆల్గో ప్రైస్ కింద ఉంటే ఆల్గో లో 1 టచ్ చేస్తుంది. మనం ఇది 3 మినిట్స్ స్ట్రాటజీలో 3 మినిట్స్ టైం ఫ్రేమ్లో దీన్ని బేస్ చేసుకొని తీసుకోవాలి. ఓకే, మీరు దీన్ని ప్రీవియస్ బ్యాక్ టెస్ట్ చేసినా కానీ మీకు ఈ ఆల్గో ప్రైస్ పైన ఉన్నంతసేపు మార్కెట్ అప్ సైడ్ అని అనుకోవాలి ఖచ్చితంగా. ఓకే, దీన్ని బేస్ చేసుకొని కూడా మనము తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డే హైలో బేస్డ్ టార్గెట్ లెవెల్స్. అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ డే హైలో ఉంటుంది నార్మల్గా. అయితే మనం ప్రీవియస్ డే హైలో ఉంటే నార్మల్ వ్యక్తులకు ఎలా ఉంటుంది, మనం ప్రతిసారి ఇది ప్రీవియస్ డే హై, ఇది లో, ప్రతిసారి డ్రా చేయాల్సి ఉంటుంది. కానీ నేనేం చేశానంటే లైట్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి దీన్ని ఒక డ్రా చేసే లెవెల్స్ పెట్టుకోకుండా లైట్ కలర్లో పెట్టేసి దీనికి టార్గెట్ లెవెల్స్ ఇచ్చారనమాట. ఇవి ఫిబొనాకీ బేస్డ్ టార్గెట్స్. ఫర్ ఎగ్జాంపుల్ లో బ్రేక్ అయితే ఈ టార్గెట్ టచ్ చేస్తుంది, నెక్స్ట్ టార్గెట్ ఇది టచ్ చేస్తుంది. ఓకే, మీరు ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు టార్గెట్ రావడానికి ఛాన్స్ ఉంది. మనం హై బ్రేక్ అయితే లో బ్రేక్ అయితే హై, ఈ విధంగా మనము హైలో బేస్డ్ టార్గెట్ లెవెల్స్ ఇచ్చామన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, లో బ్రేక్ అయింది, ఎగ్జాక్ట్గా ఈ టార్గెట్ని టచ్ చేసింది. మనకు ప్రీవియస్ బ్యాక్ టెస్ట్ చూసుకున్నా కానీ ఈ ప్రీవియస్ డే హైలో బేస్ చేసుకుంటే మార్కెట్ ఎప్పుడైనా ప్రీవియస్ డే హై బ్రేక్ అయితే లో బ్రేక్ అయితేనే మనకు మంచి మూమెంటం ఉంటుంది. ఈ మధ్యలో ఉంటే మార్కెట్ పెద్ద మూమెంటం ఏమి ఉండదు. కాబట్టి ఈ లో బ్రేక్ అయినా మంచి తీసుకోవాలి, లేదా హై బ్రేక్ అయినప్పుడైనా తీసుకోవాలి. ఈ విధంగా ట్రేడ్ తీసుకుంటే మీకు ఓవరాల్ మంచి సక్సెస్లో ఉంటారు. ఓకే, నెక్స్ట్ దీంట్లో మనం ప్రీవియస్ డే షో ఓపెన్ క్లోజ్ అంటే ఏంటి, ప్రీవియస్ డే ఎక్కడ క్లోజ్ అయింది, ఈరోజు ఎక్కడ ఈ ప్రీవియస్ డే ఎక్కడ క్లోజ్ అయింది, ఈరోజు ఎక్కడ ఓపెన్ అయింది అనేది కూడా దీన్ని బేస్ చేసుకొని తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ డే క్లోజ్ ఇక్కడ అయింది, ఈరోజు ఓపెన్ ఎక్కడైంది, ఇక్కడ అయింది, ఆటోమేటిక్గా ఇది గేజ్ చేస్తుంది. దీని ద్వారా మనకు ఒక సపోర్ట్ రెసిస్టెన్స్ లాగా కూడా ఈ ప్రీవియస్ డే హైలో బేస్ చేసుకొని కూడా ఓపెన్ గ్యాప్ బేస్ చేసుకొని కూడా ట్రేడ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ సిపిఆర్ లెవెల్స్. సార్ సిపిఆర్ లెవెల్స్ ఏంటి సార్, కామన్ ఉన్నదే కదా, మీరు ఇచ్చేది ఉంది అని అనుకోవచ్చు. మనము మల్టిపుల్ సపోర్ట్ ఇండికేటర్ ఎందుకు ఇచ్చామంటే మనకు ఓవరాల్గా మళ్ళీ వేరే ఇండికేటర్ యూజ్ చేయొద్దు అనేది నా ఇంటెన్షన్. కాబట్టి మీకు ఈ ఇండికేటర్ కూడా ఇచ్చాను. మనం సిపిఆర్ని బేస్ చేసుకొని ఇవాళ ట్రెండింగ్ మార్కెటా, సైడ్ వేస్ మార్కెటా, దీంట్లో మనకు వైడ్ రేంజ్ ఉంటుంది, నారో రేంజ్ ఉంటుంది. ఓకే, మనకు 3 రేంజెస్ ఉంటాయన్నమాట. వీటిని బేస్ చేసుకొని సిపిఆర్ బేస్ చేసుకొని ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ బేస్ చేసుకొని కూడా మనము ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. ఓకే, దీంతోపాటు టుమారో సిపిఆర్ లెవెల్స్ కూడా మార్కెట్ డైరెక్షన్ ఎట్లా ఉండొచ్చు అనేది కూడా చెప్పవచ్చు. నెక్స్ట్ డే రేంజ్ లెవెల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ రేపటి లెవెల్స్ రేంజ్ ఎంత ఉంటుంది అంటే ఇంతవరకు ఉంటుంది, ఈ రేంజ్ ఉంటుంది అనేది మనం గెస్ చేయొచ్చు. అది దీని ద్వారా మాత్రమే చెప్పొచ్చు అనమాట. మనకు ఒక డేలో రేంజ్ ఎంతవరకు ఉంటుంది అనేది వీటిని బేస్ చేసుకొని మనకు ఈ ఇండికేటర్ మనకు ఆటోమేటిక్గా ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, మనం దీంట్లో ఇంకోటి గ్యాప్ డిటెక్టర్.
మనకు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఒక గ్యాప్ అప్ అయింది, గ్యాప్ డౌన్ అయింది. ఆ గ్యాప్ ఎంత ఉంది, మనం ఆ గ్యాప్ మళ్ళీ ఎప్పుడు పట్టించుకోము యాక్చువల్ చెప్పాలంటే. మళ్ళీ ఏ రోజు కూడా మనము ఆ గ్యాప్ను చూడం. ఎందుకు చూడము? ఆ గ్యాప్ ఎక్కడుందో కూడా మనము పట్టించుకోము. కానీ నేనేమంటానంటే ఒక గ్యాప్స్ కూడా మనకు ఒక సపోర్ట్ రెసిస్టెన్స్ లాగా పనిచేస్తాయి. అవి ఏ విధంగా పనిచేస్తాయి అంటే మీరు ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయింది, నెక్స్ట్ మార్కెట్ ఇక్కడ గ్యాప్ అప్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది, ఇది గ్యాప్. ఈ గ్యాప్ ఎంత అనేది పాయింట్స్ సహా ఈ గ్యాప్ డేటర్ చూపిస్తుంది. దాంతోపాటుగా మార్కెట్ ఎప్పుడైనా పైకి వెళ్ళి మళ్ళీ రివర్స్ వచ్చేటప్పుడు ఎగ్జాక్ట్గా దీన్ని టచ్ చేసి మార్కెట్ రివర్స్ అవుతుంది. లేకపోతే ఎంతో కొంత పైకి వెళ్ళి మళ్ళీ ఇక్కడిక్కడే కన్సల్టేషన్ అయితే ఈ గ్యాప్ ఫిల్ చేస్తుంది. ఈ గ్యాప్ డేటర్ ద్వారా మనకి ఏంటంటే ఇన్ని పాయింట్స్ క్యాప్చర్ చేయొచ్చు. నార్మల్ ఒక్కొక్కసారి ఎంత ఒక్కటేసారి ట్రెండ్లో వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోతే మనకు అర్థం కాదు. కానీ గ్యాప్ డేటర్ ద్వారా అరే ఇక్కడ గ్యాప్ ఉంది కాబట్టి ఇంత ఫాస్ట్ వెళ్ళింది అని మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట. అంటే మనం లాస్ కాకుండా ఉండడానికి ఇది ఒక బెస్ట్ ఛాన్స్ అనమాట. ఎందుకంటే ఒక్కొక్కసారి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరే చూసుకోండి, ఇక్కడ గ్యాప్ ఉంది, ఈ గ్యాప్ ఒక 270 పాయింట్లు ఉంది, మీరు డౌన్ వస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ పుట్కాలో మీరు ఇక్కడ బై చేద్దాం అనుకున్నారు, బై హోల్డ్లో ఉంటారు, అయితే పైకి వెళ్తామని మీరు అనుకుంటారు. కానీ ఇంత గ్యాప్ను ఒకటేసారి ఫిల్ చేస్తే చాలా హ్యూజ్ లాస్ వస్తుంది. అప్పుడు మనం గెస్ చేయలేము అసలు ఇంత ఎందుకు పడింది అనేది. ఈ గ్యాప్ ఉండడం వల్ల పడింది అనేది ఎవరికి తెలియదు. ఓకే, నెక్స్ట్ ట్రెండ్ బేస్డ్ సిగ్నల్ బీబీ స్ట్రాటజీ. ఈ ట్రెండ్ బేస్డ్ సిగ్నల్ ఏంటంటే మనకు మల్టిపుల్ సపోర్ట్స్ మార్కెట్ రివర్స్ అయ్యేదాన్ని ఈజీగా ఇది కన్సిడర్ చేస్తుంది అనమాట. మనం ఈ ట్రెండ్ బేస్డ్ బేస్ చేసుకొని కూడా ట్రేడ్ తీసుకోవచ్చు. ఓకే, మీరు చూడండి ఇప్పుడు ఈ ట్రెండ్ బేస్డ్ చేసుకొని ఎలా తీసుకోవచ్చు అంటే మనకు మార్కెట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కింది లైన్ ఇక్కడ రెడ్ వచ్చింది, మనకి ఈ పై లైన్కి ఇక్కడ రెడ్ వచ్చింది. చూడండి ఈ పై లైన్ రెడ్ ఓవరాల్గా మళ్ళీ డైరెక్షన్ మొత్తం ఎక్కడి వరకు ఉందంటే ఈ కింది వరకు. ఎక్కడి వరకు? ఇక్కడ ఎంట్రీ ఇస్తే ఈ పై లైన్ మొత్తం ఇక్కడి వరకు మనకు రెడ్డే ఇచ్చింది. ఇప్పుడు ఇది చూడండి, కింది లైన్ కొంచెం గ్రీన్ ఇచ్చింది, కొంచెం రెడ్ వచ్చింది, కొంచెం గ్రీన్ ఇచ్చింది, కొంచెం రెడ్ వచ్చింది. అంటే ఓవరాల్గా ఈ రెండు రెడ్ ఉంటేనే రెడ్, రెండు గ్రీన్ ఉంటేనే గ్రీను. మార్కెట్ స్కాల్పింగ్ అని చేసుకోవచ్చు దీన్ని బేస్ చేసుకొని. ఓకే, ఈ విధంగా మనము ఈ ట్రెండ్ ఇండికేటర్ యూజ్ అవుతుంది మనకి. నెక్స్ట్ బీబీ స్ట్రాటజీ, బౌలింగ్ బ్యాండ్ స్ట్రాటజీ, సూపర్ ట్రెండ్ స్ట్రాటజీ. ఇవి చాలా బాగా పనిచేస్తాయండి మన ఇండికేటర్లో. మనం కొంచెం ప్రైస్తో పాటు ఇచ్చాము. సూపర్ ట్రెండ్ యాప్ని కామన్గా ఉన్నది, కాకపోతే ఇది మనం సపోర్ట్ బేస్ చేసుకొని తీసుకుంటాం కాబట్టి ఈ వీప్ యాప్ని సూపర్ ట్రెండ్ బేస్ చేసుకొని కూడా మనము ట్రేడ్ తీసుకోవచ్చు అనేది నేను చెప్తున్నాను. ఓకే, మీరు ఓవరాల్గా ఒక ట్రెండ్ డైరెక్షన్ ఎట్ సైడ్ ఉంది అనేది మనము ఈ ట్రెండ్ వీటిని బేస్ చేసుకొని మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. చూడండి మనకు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇక్కడే ఉండిపోయింది. మనకి ఎందుకు అంటే ఇంకా ఈ రెండు బ్రేక్ అయితేనే మనకు మార్కెట్ అనేది ఒకవేళ అప్ సైడ్ ఉండడానికి ఛాన్స్ ఉంది. దీనికి ఇంకా మనం బీబీ స్ట్రాటజీ కూడా యూజ్ చేసుకోవచ్చు. బీబీ స్ట్రాటజీ యూజ్ చేసుకుంటే ఎక్కడ వరకు టార్గెట్ ఉంది అనేది కూడా మనము ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మనము ఈ సూపర్ ట్రెండ్, విఆర్ ప్రైస్, ఈ బీబీ స్ట్రాటజీ బేస్ చేసుకొని కూడా మనకి ఇది మిడిల్ బ్యాండ్, ఇది అప్పర్ బ్యాండ్, ఇది లోయర్ బ్యాండ్. ఓకే, మిడిల్ బ్యాండ్ నుంచి డౌన్ సైడ్ అయితే మళ్ళీ లోయర్ బ్యాండ్ టచ్ చేస్తుంది, మిడిల్ బ్యాండ్ నుంచి బ్రేక్ అయితే ఓకే, మిడిల్ బ్యాండ్ నుంచి అప్ సైడ్ వెళ్తే అప్పర్ బ్యాండ్ టచ్ చేస్తుంది. ఈ విధంగా మనము ఐడెంటిఫై చేసుకోవచ్చు వివాప్ బీబీ స్ట్రాటజీని. నెక్స్ట్ టేబుల్స్ అండి, వెరీ ఇంపార్టెంట్ టేబుల్స్ అండి. ఈ టేబుల్ని బేస్ చేసుకొని కూడా మనము ట్రేడ్ తీసుకోవచ్చు. ఎందుకు తీసుకోవచ్చు అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆర్ఎస్ఐని వీటిని మల్టిపుల్ బేస్ చేసుకొని మనము యూజ్ చేసుకుంటాం ఆర్ఎస్ఐని. కాకపోతే ఆర్ఎస్ఐని మనం ఎంతసేపు ఏ విధంగా చూస్తాము, మనం ఆర్ఎస్ఐని ఎంతసేపు ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ టేబుల్ ఉంది, ఈఎంఐ 200 ఉంది, 224 186 దగ్గర వరకు అదొక రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది అంతే. మనం ఈ టేబుల్ ద్వారా చూసుకోవచ్చు. నెక్స్ట్ వియాప్ ఉంది 2433 వరకు మార్కెట్ స్టిల్ అప్ సైడే ఉంది, ఇది బ్రేక్ అయితేనే డౌన్ సైడ్ ఉంటుందని అర్థం. సూపర్ ట్రెండ్ కూడా అంతే 240009 దీటి వరకు మనకు స్టిల్ అప్ ట్రెండే, ఇది బ్రేక్ అయితేనే రివర్సు. ఆర్ఎస్ఐ స్టిల్ అప్ సైడ్ చూపిస్తుంది. ఓకే, ఎంఏసిడి అప్ సైడ్ చూపిస్తుంది, ట్రూ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అప్ సైడ్ చూపిస్తుంది, కానీ ఏడిఎక్స్ మాత్రం న్యూట్రల్ చూపిస్తుంది. ఈ ఏడిఎక్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. మన యూట్యూబ్లో చెప్పాను. ఈ ఏడిఎక్స్ బేస్ చేసుకుని కూడా మనం ట్రేడ్ తీసుకోవచ్చు. వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి ఈ ఏడిఎక్స్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది. మన మార్కెట్ సైడ్ వేస్లో ఉందా, ట్రెండీ డైరెక్షన్ ఉందా, ఓకే డౌన్ సైడ్ డైరెక్షన్ ఉందా, అప్ సైడ్ డైరెక్షన్ ఉందా అనేది మనం ఈ బేస్ చేసుకొని తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం టైం ఫ్రేమ్స్ అండి. ఈ టైం ఫ్రేమ్స్ బేస్ చేసుకొని ఎలా తీసుకోవాలంటే మీరే చూడండి. మనకు ఈ టైం ఫ్రేమ్ బేస్ చేసుకొని ఈ ఆర్ఎస్ఐ బేస్ చేసుకొని మనం ఏం చేస్తామంటే మీరు చూడండి 5 minutes టైం ఫ్రేమ్లో 50 minutes టైం ఫ్రేమ్లో ఈ ఆర్ఎస్ఐ వాల్యూ ఏ విధంగా ఉందనేది ఒక టేబుల్ ద్వారా మాత్రమే చూసుకోవచ్చు.
అదేవిధంగా ఎంఏసిడి సిగ్నల్ కూడా మనం ట్రెండ్ డైరెక్షన్ ఎటు సైడ్ ఉందో చూసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ ఇండికేటర్ మీకు మల్టిపుల్ సపోర్ట్ బేస్ చేసుకొని పనిచేస్తుంది కాబట్టి మీరు ఇండికేటర్ బేస్ చేసుకొని మంచిగా తీసుకోవచ్చు. ఓకే, మీరు మల్టిపుల్గా ఈ ఇండికేటర్ బేస్ చేసుకొని ట్రేడ్ తీసుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.